చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాం. ఏ విధంగా 2014 ఎలా మంచోళ్ళు అయ్యారు, 2019లో ఎలా చెడ్డోళ్ళు అయ్యారు, ఇవాళ 2024లో ఎలా మంచోళ్ళు అయ్యారని చెప్పగలుగుతాడు అతను. అంటే రాజకీయాల్లో విలువ లేకపోతే కనుక ప్రజలు నమ్మరు ఎవరిని కూడా. నాయకత్వం బలం లేకపోతే కనుక ప్రజలు నమ్మరు. ఎందుకంటే చెప్తుంటారు 10 ఏళ్ళు నేను పార్టీని పెట్టి నేను పార్టీని కాపాడు. 10 ఏళ్లలో నువ్వు పార్టీకి ఏం సాధించావు? నువ్వు కూడా 2 చోట్ల గెలవలేకపోయావు. ఒక అభ్యర్థి గెలిచాడు, అది కూడా అక్కడ లోకల్ ఈక్వేషన్స్ పెట్టి ఆ రోజు వైఎస్ఆర్సీపీలో చిన్న పొరపాటు జరగబట్టి గెలిచాడు అక్కడ. అతను కూడా నీ దగ్గర లేడు. ఈరోజు నువ్వు పార్టీ పెట్టినందువల్ల ఎవరికి ఉపయోగం? జనసేన పార్టీ వల్ల ప్రజలకైనా ఉపయోగం జరిగిందా? నీ వల్ల ఏమైనా 10 మంది నాయకులు లబ్ధి పొందారా? ఏం చేయగలిగారు జనసేన పార్టీ పెట్టి? ప్రతిసారి కూడా చంద్రబాబుని ముఖ్యమంత్రి అయినా చేయాలని చెప్పిన దానికి మరి జనసేన పార్టీ ఎందుకు? నువ్వు తెలుగుదేశంలో జాయిన్ అయిపోవచ్చు కదా. నారా లోకేష్ లాగా నువ్వు కూడా జనరల్ సెక్రటరీనో వైస్ ప్రెసిడెంట్ తీసుకొని ఆ పార్టీకి పనిచేయచ్చు కదా. మరి జనసేన పార్టీ ఎందుకు పెట్టారు మీరు? మొన్న ఆయన మీటింగ్లో ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్? తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి అంటున్నాడు. అంటే నీ కోసం వాళ్ళు గొడ్లు చించుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు నీ కోసం కష్టపడుతుంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి ఏ విధంగా మాట్లాడుతూ, అంటే నువ్వు తెలుగుదేశం పార్టీతో వెళ్ళమంటే వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీతో విభేదించాలా? ఇవే రాజకీయ లక్షణాలంటే. అందుకని పవన్ కళ్యాణ్ ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితులు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక ఎజెండా ప్రకారం ముందు రావడం జరిగింది. 18 సీట్లు గెలిచినా కానీ